ద టైటిల్ యువర్ ప్రామిస్ ఈజ్ సీల్డ్ బై ద బ్లడ్. తెలుగులో నీ వాగ్దానము దేని చేత ముద్రింపబడ్డది? రక్తం. అందరూ పక్కలతో చెప్పండి, నీ వాగ్దానము రక్తము చేత ముద్రింపబడ్డది. అనేక మంది జీవితాలు ఈ రోజు నుంచి గొప్పగా మారిపోయే అవకాశం ఉంది. ఇట్ ఈస్ ద డిజైర్ అండ్ ద ప్యాషన్ that makes you go to the destination, not your good deeds, your bad deeds, your weakness, your skill, your strength. మనకుండే చెడు అలవాట్లు కాదు, మంచి అలవాట్లు కాదు, తలాంతులు కాదు, ప్రాక్టీస్ కాదు, ఆశ. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుడు ఎవరిని తృప్తిపరుస్తాడంట? ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తాడు. సో డిజైర్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ వర్డ్. ఎవరైనా ఆశపడి ఆయన వద్దకు వచ్చారనుకోండి, నీకు తలాంతులు లేవా, అర్హత లేదా, డబ్బు లేదా, ఎందులో అయినా ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నావా, ఇఫ్ యూఆర్ ఫీలింగ్ ఇన్ఫీరియర్ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, నీకు ఆశ ఉంటే చాలు, మిగిలిన అన్ని దేవుడు చూసుకుంటాడు. ఎవ్రీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ యూ కంటిన్యూ. ఒకసారి ఒక మెసేజ్ కూడా చెప్పాను, ఇన్ కంటిన్యూటీ లైస్ ద బ్లెస్సింగ్. ఇన్ కంటిన్యూయింగ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. నిర్గమకాండం 24:8, ఎక్సోడస్ 24:8. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. రైట్. అండ్ మోసెస్ టుక్ ద బ్లడ్ అండ్ స్ప్రింకిల్డ్ ఇట్ ఆన్ ద పీపుల్ అండ్ సెడ్, బిహోల్డ్ ద బ్లడ్ ఆఫ్ ద కవెనెంట్ విచ్ ద లార్డ్ హ్యాస్ మేడ్ విత్ యూ కన్సర్నింగ్ ఆల్ దీస్ వర్డ్స్. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము. ఒక మాట, ఆయన చెప్పిన మాటలు, వాళ్ళు ఆ మాటలు తీసుకొని, ఆహా ఈ మాటలు మాకు నచ్చాయి, ఈ మాటలు మా జీవితంలో నెరవేర్చు ప్రభువా, మేము కూడా అవి మా జీవితంలో నెరవేరాలని మేము ఆశపడతాం, ప్రయత్నిస్తాం, మా శాయశక్తులారా మేము నడుచుకుంటాం అని ఎప్పుడైతే వారి ఆశను వ్యక్తపరిచారో, వారి ఆశను చూపించారో, దేవుడంట అప్పుడు మోషేతో అన్నాడంట, ఓకే ఆ మేకలు గొర్రెల రక్తము మరి తీసుకొని కొంచెం మందసం మీద వేసి కొంచెం వేళ్ళ మీద ప్రోక్షించి, ఇదిగో ఈ మాటల విషయమై నేను ఇవి మీ జీవితంలో నెరవేరుస్తాను, దీనిని చేయడానికి నేను బద్ధుడై ఉంటాను అని చెప్పి దేవుడు ఒక నిబంధన చేశాడంట. సీ దట్ గాడ్ మేడ్ ఎ ప్రామిస్ అండ్ హీ హస్ సీల్డ్ ఇట్ విత్ ద బ్లడ్. ఎందుకు రక్తము? వై బ్లడ్? లేవీకాండం 17:11. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. Why blood? For the life of the flesh is in the blood, and I have given it to you upon the altar to make an atonement for your soul, for it is the blood that maketh an atonement for your soul. సరే, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇది నెరవేర్చాలని మన జీవితంలో. అయితే మనకి ఆ వాగ్దానము నెరవేరకుండా ఉండడానికి ఏమొడ్డు వస్తుందంట? ఒక మనిషి యొక్క బలహీనత, ఎ మ్యాన్స్ వీక్నెస్, ఎ మ్యాన్స్ ఇనబిలిటీ. చూడండి, చాలాసార్లు ఎవరైనా బ్లెస్ అయిపోతే ఏమంటాం? లక్, ఫేవర్. హీ విల్ బి మెర్సిఫుల్ టు ద ఫ్రావర్డ్, హీ విల్ బి ఫ్రావర్డ్. ఒక మనిషికి చెప్పి తర్వాత ఎలా ట్రీట్ చేయాలో కొంతమందికి ఇస్తాడు అనమాట. ఓకే, వీడు మాట వినేటట్లు లేడు, ఆరాధన ఎక్కడ మారడు, కొంతకాలం వీడికి శ్రమ పెట్టాలా, నువ్వు లక్కను నమ్మని ఇస్తాడు అనమాట. వాడు లక్కను నమ్ముకుంటాడు కదా. చూడండి, ఇట్స్ నాట్ దేర్, ద వర్డ్ డజంట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే దేవుడు ఎంత బలమైనవాడు అంటే, ఒక మాట చెప్తాను చూడండి, లుక్ హౌ స్ట్రాంగ్ ఈజ్. ఒకసారి దేవుని స్ట్రెంగ్త్ దేనితో పోలుస్తాడో తెలుసా? మనం అంతా దేవుని శక్తిని, హీలింగ్ పవర్, అథారిటీ, రకరకాల వాటికి వాడతాం. ద పవర్ టు హీల్, పవర్ టు గెట్ వెల్త్, పవర్ 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 పవర్. యు నో వాట్ గాడ్స్ పవర్ ఈస్ కనెక్టెడ్ టు? అందరూ దేవుని శక్తి అనండి. ఈరోజు దేవుని శక్తి దేనికి కనెక్ట్ అయిందో చెప్తాను. ద లార్డ్ ఈజ్ స్ట్రాంగ్ టు గివ్ ఎవ్రీ మ్యాన్ హిస్ రివార్డ్ అకార్డింగ్ టు హిస్ వర్క్స్ ఆన్ దిస్ ఎర్త్ ఎవ్రీ డే. Psalm 62:11. God has spoken once, twice have I heard this, that power belongeth unto God. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. 12. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు గనుక కృప చూపుటయు నీది. చూసారా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పవర్? సో వెన్ యు ఆర్ టెల్లింగ్ లక్, యు ఆర్ టెల్లింగ్ దట్ గాడ్ ఈజ్ పవర్లెస్. ఒకవేళ లక్ అనే పదాన్ని నమ్ముతున్నావంటే
దేవుడికి శక్తి లేదు అంటున్నాం కదా. బట్ గాడ్ ఈజ్ దేర్. దేవుడు లేడు అనుకున్నా దేవుడు ఉన్నాడు, దేవుడికి శక్తి లేదనుకున్నా ఆయనకి శక్తి ఉంది. ఇప్పుడు కాబట్టి తర్వాత తెలుసుకుంటావు. ఈ భూలోకంలో తెలుసుకోకపోతే నరకంలోనూ తెలుసుకుంటావు ధనవంతుడిలాగా. ఇక్కడ ఏమంటాడు తెలుసా ఆయన? కేవలం విశ్వాసులను, సంఘమును, సేవకుడు, ప్రవక్త అనడు. భూమి మీద ప్రతి మానవుడు, భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడికి వాని క్రియలు చొప్పున బహుమానం ఇవ్వడానికి అతను ఎవరంట? శక్తిమంతుడంట. సో ఎవ్రీ మ్యాన్ విల్ రిసీవ్ అకార్డింగ్ టు వాట్ హీ డస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. సంబడి సే పవర్ ఆఫ్ గాడ్. మీకు చెప్పనా, వాట్ ఈస్ మోర్ పవర్ఫుల్ ఈజ్ ద మెర్సీ. సంబడి సే మెర్సీ. ఇక్కడ రక్తము చిందించాడంటే ఏంటి? వై గాడ్ సీల్డ్ ఇట్ విత్ ద బ్లడ్. ఎందుకు దేవుడు కావాలా మనకి? వై గాడ్? ఎందుకంటే ఆయన కూర్చునే సింహాసనం పేరేంటి? కృపాసింహాసనం. సో వితౌట్ గ్రేస్ యూ కెన్ నెవర్ రీన్ ఇన్ యువర్ లైఫ్. వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ గ్రేస్ యూ కెన్ నెవర్ రీన్ ఇన్ యువర్ లైఫ్. మీకు తెలుసా, సింహాసనాలు స్థిరపరచబడాలంటే దేని ద్వారా స్థిరపరచబడతాయి? కృప ద్వారా. సో గ్రేస్, నోయింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. వీ నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషికి దేవుని యొక్క కృప కావాలి. ఎందుకు అంటే మానవుడు బలహీనుడు. రోమన్స్ 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. వాట్ ఈస్ ద వర్డ్? వాక్యం అంటే ఏంటి? ప్రామిస్. ఎంతమందికి మీ పర్సనల్గా దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఎప్పుడైనా ఎవరికైనా అనిపించిందా? ఎనీబాడీ? యా, యు ఆర్ బ్లెస్డ్. అది నీకు అనిపించలేదు అనుకోండి, యూ హ్యావ్ నాట్ యెట్ బిగాన్ యువర్ ఫెయిత్ జర్నీ. నీకు ఒక వాగ్దానం అనేది ఉంది. ఐ గాట్ అ ప్రామిస్. ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు, ఒక విజన్ ఇచ్చాడు, ఇది నా మాట అనేది కనుక నీకు ఇంకా లేదంటే, నువ్వు తాతల నుంచి సేవకుల కుటుంబం అయినా, నువ్వు విశ్వాస అయినా, ఇంకా నీ విశ్వాస యాత్ర ఆరంభం అవ్వలేదు. అటువలే ఆరంభం అవ్వలేదు అనుకోండి, ఈ రోజు కనీసం ఈ రోజు నుంచి ఆరంభమవును గాక. బికాస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ వర్డ్ ఎవ్రీ టైమ్, ఎప్పుడైనా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావు అనుకోండి, నీకేం చెప్తాడు ఆయన? ఒక మాట ఇస్తాడు. హీ విల్ గివ్ ఎ వర్డ్. ఇఫ్ యూ గో టు ఎ కింగ్, హీ విల్ గివ్ ఎ వర్డ్. వాట్ ఈస్ వర్డ్? ద గ్లోరీ. అందరూ మహిమ అనండి. వెన్ గాడ్ గివ్స్ యు ఎ ప్రామిస్, హీ షిఫ్ట్స్ యువర్ సీజన్స్, విచ్ ఈస్ కాల్డ్ గ్లోరీ. నీవు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నీకు ఒక వాక్యం ఇస్తాడు. ఈ వాక్యము నీకు మహిమనిస్తుంది. అయితే ఇప్పుడు ఈ మహిమ ఉండడానికి గల ఆటంకం ఏంటంట? పాపం, సిన్ ఆర్ వీక్నెస్. దీన్ని హ్యూమిలిటీ అంటాం. బట్ దిస్ ఈజ్ నాట్ ఈవెన్ హ్యూమిలిటీ, దిస్ ఈజ్ ద ట్రూత్. చాలామంది అంటారు, నేనే తప్పు చేయలేదు, నాకు ఎందుకు దేవుడు, నేను ఎందుకు పాప అవ్వాలి? కానీ అస్తమానం పాప అనకూడదు. నువ్వు స్టార్టింగ్లో అనాలి కొంతకాలం సీజన్. ఇంకా నువ్వు పాపం అంటున్నావు అంటే నువ్వు ఇంకా బాలుడిగా నువ్వు ఎదగలే. యూ నీడ్ టు గ్రో అప్. ఎందుకంటే ఈ పాపం వల్ల దేవుడిచ్చు మహిమను మనం ఏం చేయలేకపోతున్నామంట? పొందలేకపోతున్నాం. ఎప్పుడైనా ఒక డిమాండ్ నువ్వు మీట్ చేయలేదనుకోండి, పోతుంది నీకు ఆ జాబ్ కానీ ఆ వ్యాపారం కానీ. యూ విల్ లూజ్ ఇట్ ఇఫ్ యూ డోంట్ మీట్ ద డిమాండ్. అయితే దేవుడు రక్తము ఎందుకు చిందించాడు అంటే, నీ బలహీనత నువ్వు పడిపోయినప్పుడల్లా ఆ రక్తముతో కడిగి నిన్ను మళ్ళా తెల్లగా చేసి బిగిన్ అగైన్, కంటిన్యూ అంటాడు అనమాట దేవుడు. ద ఓల్డ్ టెస్టమెంట్ బ్లడ్ ఈజ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్. అయితే ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో ఆయన మనల్ని ఈ వాగ్దానము నెరవేర్చడానికి దేంతో ముద్రించాడు? బ్లడ్. చూసారా, మనము కేవలము ఫౌండేషన్ వేసుకుంటున్నాం, ఇల్లు కట్టుకోవట్లే. జస్ట్ లేయింగ్ ద ఫౌండేషన్ ఆల్ ద టైమ్. హౌ లాంగ్ విల్ యూ లే ద ఫౌండేషన్? యూ నీడ్ టు బిల్డ్ ఇట్. కరెక్టే, మన పాపాలు పోయి పరలోకం వెళ్తాం, కరెక్టే. బట్ యూ నీడ్ టు బిల్డ్ ఇట్. మన పాపాలు పోయినప్పుడు, ఆయన మన నీతిమంతులుగా చేసినప్పుడు మనం ఏం చేయాలా? ఆ వాగ్దానాన్ని మనము పొందుకొని ఈ భూమి మీద స్వతంత్రించుకోవాలా. సో యూ నీడ్ టు హోల్డ్ ఆన్ టు ద ప్రామిస్ అండ్ లెట్ ఇట్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్స్. లెట్స్ బిగిన్ ద జర్నీ. అందుకే చూడండి, ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన వర్డ్లోంచి ఏమొస్తుంది? మహిమ. సిన్ అంటే వాక్యం తెలియదు, పాపి అయిపోయాడు. హీ డజంట్ నో జీసస్. జీసస్ ఈజ్ వర్డ్. క్రైస్ట్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ వర్డ్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ హూ ఈస్ క్రైస్ట్? జీసస్ క్రైస్ట్ ఈజ్ నన్ అదర్ దాన్ ద వర్డ్. ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము ద వర్డ్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ గ్లోరీ. స్పెసిఫిక్ వర్డ్ అనమాట. దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు ప్రతి ఒక్కరికి. హీ గివ్స్ ఎ వర్డ్ టు ఎవ్రీ వన్. అబ్రహామును పిలిచాడు, అబ్రహామా, హీ గేవ్ ఎ వర్డ్, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మోషే వాగ్దానం ఇచ్చాడు, నీ ద్వారా నేను ఇజ్రాయెల్ని విడిపిస్తాను. టు ఎవ్రీబడి హీ గివ్స్ ఎ వర్డ్. డేవిడ్, ఐ విల్ ఎస్టాబ్లిష్ యువర్ థ్రోన్, ఐ విల్ షో మెర్సీ ఆన్ యువర్ కిడ్స్. ఆయన ప్రతి ఒక్కరికి వాగ్దానం ఇస్తాడు. అందులోంచి వారికి మహిమ వస్తుంది. నువ్వు కేవలం నాకు దేవుడు అంటే ఇష్టము, ప్రార్థిస్తున్నావు, నీకు వర్డ్ రాలేదంటే, నో, యూ నీడ్ టు రిసీవ్ ఎ వర్డ్ అండ్ క్లెయిమ్ ఇట్. ప్రతి ఫ్రమ్ జెనిసిస్ టు రెవల్యూషన్, దిస్ ఇస్ ద ప్రాసెస్.
ఆ వాగ్దానం నెరవేరడానికి ఆయన కొత్త నిబంధనలో అయితే దేంతో ముద్రించాడంట? ఆయన యొక్క స్వరక్తముతోటి. అంటే పాత నిబంధనలో 100 మందిలో 50 మందిలో నెరవేరాయి అనుకోండి, ఒకవేళ 90 మందిలో నెరవేరాయి అనుకోండి, కొత్త నిబంధనలో ఆయన చిత్తం ఏంటో తెలుసా? 100కు 100 నీవు పొందుకున్న వాగ్దానము నీ జీవితంలో. బికాస్ వాట్ మోర్ కెన్ ఈ డూ? వాట్ మోర్ కెన్ ఈ డూ? ఇంకా ఏం చేయగలడు ఆయన? దేంతో ముద్రించాడంట? ఆయన స్వరక్తముతోటి. ఇప్పుడు దాకా 20-30 తరాలు, 2000 సంవత్సరాల నుంచి ఎవరి జీవితంలో వాగ్దానాలు నెరవేరకపోయినా ఈ వాక్యం విన్న వారి జీవితాల్లో ఈ రోజు నుంచి నెరవేరడం ఆరంభం. బికాస్ ఇట్స్ ద రెవల్యూషన్ దట్ రివీల్స్ ద ట్రూత్, ద మిస్టరీ. ద మిస్టరీ ఎప్పుడైనా నీకు ఒక మర్మం వచ్చింది అనుకోండి, ఇట్స్ ఎ గ్లోరీ. మిస్టరీ అంటే ఏంటి? వాక్యము. ఆ వాక్యములోంచి కొన్ని సత్యాలు నీ హృదయంలోకి వెళ్ళడం. ఓకే, ఇది దేవుని యొక్క వాగ్దానం, ఇది నా జీవితంలో నాకు ప్రత్యేకమైందా? రైట్, దెన్ దాన్ని పట్టుకుంటావు, అది నీ జీవితంలో నెరవేరుతుంది. క్రైస్ట్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ గ్లోరీ, ద వర్డ్ ఇన్ యూ. సో ఇది లేకుండా అపవాది మనల్ని ఏమైనా చేయగలడు. ఒకవేళ అపవాది ఏమైనా చేసినా కానీ వాగ్దానం పట్టుకుంటే తుదకు ఆ వాగ్దానం వరకే నీ జీవితాన్ని నడిపిస్తాడు. హీ విల్ లీడ్ యూ టు గ్లోరీ. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ బ్లెస్డ్ మదర్, లెట్ గాడ్ గివ్ ప్రామిసెస్ టు ద చిల్డ్రన్. నీ పెద్ద కొడుక్కి, చిన్న కూతురికి, పెద్ద కూతురికి ఏంటి ప్రామిసెస్, అది వారికి కూడా చెప్పాలి. యూ షుడ్ రైజ్ దెమ్ అప్ బేస్డ్ ఆన్ ద ఫెయిత్ ఇన్ ద ప్రామిసెస్. ఓకే, దేవుని పట్ల ఇది నా వాగ్దానం అనమాట. దీస్ ఆర్ ద బ్లెస్డ్ థింగ్స్. డేవిడ్ చెప్పాడు, సొలొమన్, దీస్ ఆర్ ద ప్రామిసెస్ మై సన్, టేక్ ఇట్. అబ్రహాం చెప్పాడు, ఇది నాకు ఇచ్చిన వాగ్దానం, తీసుకో ఇస్సాకు. రైట్, ఇస్సాకు నుంచి ఇట్ వెంట్ టు జాకబ్, టేక్ ఇట్, ద ప్రామిసెస్. యోసేపుకి ప్రామిస్, ఎ విజన్. ఇదే గ్లోరీ అంటే. ఇది నెరవేరడానికి ఆయన దేంతో ముద్రించాడంట? పాత నిబంధనలో గొర్రెల రక్తంతో ముద్రిస్తే కొత్త నిబంధనలో దేంతో ముద్రించాడంట? సో అంటే ఒక వాగ్దానము తీసుకొని భూమి మీద నువ్వు నెరవేర్చుకొని ఆ తర్వాత జీవితకాలము ఆ సాక్ష్యంతోనే ఉండాలా. దిస్ ఇస్ మై లైఫ్, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఇది నెరవేరింది. దట్స్ ఇట్. దట్స్ ఆల్ లైఫ్ షుడ్ క్యారీ ఆన్. ఓకే, లేవికాండం 17:11. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. An atonement. నువ్వు చేసిన పాపానికి నువ్వు అది తుడిచివేసి మరి పరిహారము చేసి నిన్ను మళ్ళా నిర్దోషిని చేస్తుందంట. ఆదికాండం 9:4. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. ఇట్ ఈస్ లైఫ్. ద బ్లడ్ ఈజ్ లైఫ్. ఎందుకు రక్తము? అన్నిటికంటే ముఖ్యమైనది రక్తము. దాన్ని దేంతో పోల్చలేవు. రక్తం అంతా పోతే మనిషి ప్రాణం పోతుంది. సో దెర్ ఈజ్ లైఫ్ ఇన్ ద బ్లడ్. అందుకనే యూ కెనాట్ టేక్ సిన్ ఈజీలీ, బికాస్ ఇట్ కాస్ట్ ద లైఫ్. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మనం షుడ్ కీప్ ఫైటింగ్ ఆల్ యువర్ లైఫ్. You know, a best prayer life is some portion of your prayer should be for your weakness. ప్రార్థన అంటే మరి కొంత ప్రార్థన సమయము నీవు నీ బలహీనతల విషయమై చేసుకోవాలి నీ జీవితకాలం. తర్వాత నీ పిల్లల బలహీనత, యూ షుడ్ కీప్ ప్రేయింగ్. కేవలం మాకు కావాలా, అది చేయాలా, స్వస్థపడాలా, కరెక్టే, నేను కాదన్న, అవి కూడా చేయాలా. బట్ ఆల్సో దిస్ షుడ్ బి దేర్. బైబిల్లో ఏమనుంది? లెట్ ద వీక్ సే ఐ యామ్, సే ప్రే. నీకు విశ్వాసం ఉంటే ఏం చేయాలి? కొండను చూసి పో అంటామంట. సే ప్రే, ఫాస్ట్. సమ్టైమ్స్ ఫాస్ట్ ఫర్ యువర్ వీక్నెస్. లెట్స్ స్టడీ మోర్ అబౌట్ ద బ్లడ్. సో దేవుడు నేను పాపాలను తీసివేశాడు, నేను క్షమించాడంటే ఏంటి? ఇప్పుడు నీలో ఏం నెరవేరాలా? వాగ్దానం. సో గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఎ ప్రామిస్. గాడ్ హీ టెల్స్, టేక్ దిస్ ప్రామిస్, ఐల్ ఫుల్ఫిల్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. ఈ ప్రామిసెస్ ఎందుకు ఇస్తాడో తెలుసా? ఆ ప్రామిసెస్ని ఏమంటాడో తెలుసా? ఎక్సీడింగ్ గ్రేట్ ప్రామిసెస్ అంట. ఏంటంట? ఎందుకో తెలుసా? ఈ భూమి మీద మనము తిరిగి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు పనులు చేయకుండా ఈ వాగ్దానం నెరవేరుతుందంట. నువ్వు ఈ తప్పులు చేయాల్సిన పని లేదు. రైట్, నేను నిన్ను పూర్తిగా తృప్తిపరుస్తాను కాబట్టి నువ్వు తృప్తిపడడానికి నువ్వు వేరే చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే జరిగింది అవ్వతోటి. నేను నీకు ఇచ్చింది నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదా? వేరేది ఏదన్నా ఉందా? దట్స్ అ మిస్టేక్. ప్రకటన గ్రంథం 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు నాతో ఇలాగ చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. యూజింగ్ ద బ్లడ్, వాషింగ్ విత్ యువర్ బ్లడ్. ఈ రక్తాన్ని వాడుకోవాలంట. ప్రతిరోజు కడుక్కుంటూ ఉండాలి. అరే, ఈ వాగ్దానం నెరవేరాలంటే నేను ఫ్రెష్గా ఉండాలా,
ఐ నీడ్ టు కీప్ వాషింగ్ విత్ ద బ్లడ్. వీళ్ళందరూ ఏంటంట, పరలోకంకి వెళ్ళినటువంటి మహాసైన్యం అంట. వీళ్ళందరూ ఏం చేశారంట, ఆయన రక్తముతో కడుక్కుంటా ఉన్నారంట. ద బ్లడ్. రోమీయులు 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. రైట్. మనం భయపడతాం, ఏం జరుగుతుందా, ఏమవుతుందా, ఏ కష్టం వస్తుందా, ఎవరైనా చంపేస్తారా, అది పోతుందా. మ్యాన్ లివ్స్ ఇన్ ఫియర్. అయితే దేవుడు ఏమంటున్నాడు, నా రక్తము ద్వారా మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాను గనక ఉగ్రత నుంచి మిమ్మల్ని కాపాడుతానంటున్నాడు. అంటే ఈ రక్తాన్ని అంగీకరించిన వారు సాధారణంగా నరకంకి వెళ్ళడం అసంభవం అంటున్నాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ సంబడి హూ రిసీవ్ ద బ్లడ్ టు గో టు హెల్. ద ఫోర్మోస్ట్ వ్రాత్ ఆఫ్ గాడ్. అన్నిటికంటే భయంకరమైన ఉగ్రత అది. ఈ భూమి మీద కూడా ప్రతి ఉగ్రత నుండి, ప్రతి కష్టము నుండి నేను తప్పిస్తాడు ఆయన. ద బ్లడ్. ఎందుకు, ఏదో తప్పు చేశా, ఏదో అయిపోయింది, ఇప్పుడు నాకు ఈ శిక్ష రావాలి. నో, ద బ్లడ్ విల్ సేవ్ యూ. ఆ టైంలో నీవు అడిగావనుకో, ప్రార్థించి ప్రభువా నీ కృప కావాలంటే ఆ ఘోరమైన శ్రమ రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. యూజ్ ద బ్లడ్. పక్కన చెప్పుకోండి, రక్తాన్ని వాడుకో అన్నాడు. మనకి ఈ లోకంలో తల్లిదండ్రులు ఏమిస్తారు, డబ్బు ఇస్తారు, వాడుకో, మంచి బట్టలు కొనుక్కో, ఆహారం తిను, బతుకు, ఎంజాయ్ యువర్ లైఫ్. యూజ్ ద బ్లడ్. చూడండి ఇక్కడ రోమన్స్ 5:9లో, కాబట్టి రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా, కొంతమంది మరింత నిశ్చయముగా అనండి. ఇంగ్లీష్లో చూడండి, మచ్ మోర్ దెన్ బీయింగ్ నౌ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్ వి షల్ బి సేవ్డ్ ఫ్రమ్ ద వ్రాత్ ఆఫ్ హిమ్. నీ జీవితంలో ఏదైనా కష్టం వస్తుంది, ఏదైనా రోగం పోదు, నా అప్పులు పోవు, నా భర్త ఇడిపోతాడు, ఇది జరుగుతుందని భయం ఉందా, నాకు తెలిసి ఈ రక్తము ద్వారా దాన్ని నువ్వు ఆపేసుకోవచ్చు. యూ క్యాన్ స్టాప్ దిట్ బై ద బ్లడ్. ద బ్లడ్ కెన్ స్టాప్ ఎనీ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్. ఆ రక్తము గుమ్మాలకి రాసినప్పుడు నశించిపోవు దూత వారిని ఏమైనా చేసిందా? నో. అలాగని వాళ్ళు ఏమైనా నీతిమంతులా? మోషేని చంపేద్దామని రాళ్ళు ఎత్తినటువంటి ప్రజలు, ప్రౌడ్ పీపుల్ హూ వాంట్ టు కిల్ దేర్ లీడర్ అండ్ దేర్ సేవియర్. ద బ్లడ్ ఈజ్ సో పవర్ఫుల్. ద బ్లడ్ ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ యువర్ బిహేవియర్. అలాగని నువ్వు ఎదగడానికి కూడా దేవుడు ఆ రక్తాన్ని వాడు కొంతకాలం టైం ఇస్తాడు. నువ్వు ఎదగాలి, ఈ లోపు నువ్వు మారు మనసు పొందాలి, ఈ లోపు నువ్వు నీ చెడు బుద్ధిని నువ్వు తప్పించుకోవాలా. The blood is powerful. Use the blood sometimes. What is blood? Like claiming his mercy is using his blood. ఆయన కృపను నీవు అడుగుతున్నావా? ఆ కృపకు అర్హత ఏంటో తెలుసా? రక్తం. ఆయన రక్తం చిందించాడు కాబట్టి గ్రేస్ ఈజ్ గ్యారంటీడ్ టు యూ. దేవుడు కనికరించడా, బాగు చేస్తాడా, బాగు చేయడా, స్వస్థపరచడా? yes, he's going to do it. The blood. హెబ్రీయులు 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూడండి, అక్కడ మచ్ మోర్ యూ విల్ బి సేవ్డ్ ఫ్రమ్, ఎంతో నిశ్చయముగా నేను ఉగ్రత నుంచి కాపాడుతానంటుందంట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంతో ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏమనుంది? అందరూ ఎంతో ఎక్కువగానండి. ఏదైనా ఒక వ్యక్తి విశ్వాసాన్ని తన జీవితకాలము ప్రతిరోజు గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి, అతను హృదయము బహుగా శుద్ధి అవ్వాల్సిందే. ఎంత భయంకరమైన మనిషి అయినా, ఎంత నరహంతకుడైనా సరే, కొన్ని లక్షల మందిని చంపే నరహంతకుడైనా సరే, ఈ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పట్టుకుంటే ఆ వాక్యము అతన్ని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి శుభ్రం చేసేస్తుందంట. యు సీ దట్ ద బ్లడ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ సంబడీ కెన్ రిమైన్ ఎ హార్డ్-హార్టెడ్ పర్సన్ బై కంటిన్యూయింగ్ ఇన్ ఫెయిత్. దేవుని విశ్వాసంలో కొనసాగుతూ ఒక వ్యక్తి అలా ఉండిపోవడం అనేది అసంభవం. అందుకే చాలామంది భార్యలు భర్తలు అంటారు, మారడో కొడుకులను చూసి ఈడు మారడో అంటూ ఉంటారు. నో. గుర్తుందా మీకు? ఒకసారి నేను ఒక మాట చెప్పాను, బైబిల్లో ఒక మాటకి దేవుడు చాలా కోప్పడతాడని. ఏం మాట అది? ఫూల్. అంటే ఏంటో తెలుసా? నీ మైండ్ పాడైపోయింది, నువ్వు మారవు. గాడ్ ఈజ్ అగైనెస్ట్ దట్. నో, యు ఆర్ టెల్లింగ్ గాడ్ లైక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ. నువ్వు ఈ మనిషిని మార్చలేవని నువ్వు దేవుణ్ణి బంధిస్తున్నట్టు. యు ఆర్ బ్లేమింగ్ గాడ్ లైక్, లార్డ్ యూ కెనాట్ చేంజ్ దిస్ పర్సన్. గాడ్ క్యాన్. నమ్మవానికి సమస్తము సాధ్యము. సో గాడ్ ఇస్ డోంట్ సే దాట్. ఒకవేళ కోపంతో అన్నావా, రిపెంట్. 2 కొట్టు ఆ మాట బదులు. యూ క్యాన్ హిట్ హిమ్. గాడ్ విల్ బి హ్యాపీ రాదర్ దాన్ యూజింగ్ ద వర్డ్ ఫూల్. ఎంతో ఎక్కువగా అంట. చూడండి, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. నో మ్యాటర్ హౌ బ్యాడ్ దట్ పర్సన్ ఈజ్, హౌ వికెడ్ దట్ పర్సన్ ఈజ్, ఆ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది అంట. అంటే తల్లిదండ్రులు
ఒక వ్యక్తి తను చేసుకోవాల్సిన అలవాటు ఏంటో తెలుసా? ఉదయం సాయంకాలం వాక్యం వినడమే. ఆ పిల్లోడికి ఆ వాక్యము, ఆ కూతురికి చిన్నప్పటి నుంచే వాక్యం అలవాటు చేయించాలి. ఎలాంటి వాడైనా సరే ఐఎమ్ టెల్లింగ్, ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అంత బ్లడ్. ఎందుకు శుద్ధి చేస్తుంది? ఆ వాగ్దానం నెరవేర్చడానికి అనర్హుడుగా నిన్ను ఎప్పుడూ ప్రకటించదంట. ద బ్లడ్ విల్ ఆల్వేస్ కీప్ యూ యాక్టివ్ అండ్ హోలీ అండ్ రైచస్ సో దట్ ద ప్రామిస్ విల్ రిమైన్ ఇన్ యువర్ లైఫ్. దావీదు పడిపోయాడు, అయినప్పటికీ రాజుగానే ఉన్నాడు, నిరంతరము రాజే. ఎందుకు? ద బ్లడ్ కవర్డ్ హిమ్. అబ్రహాము అనేక పొరపాట్లు చేశాడు, ఏం కవర్ చేసింది? ద బ్లడ్. దేవుడు చెప్పాడు ఎలా నెరవేరుతుంది, ఇదిగో దీన్ని కట్ చేయి, దీన్ని కట్ చేయి, దీన్ని కట్ చేయి. ఆ మధ్యగుండా ఒక దీపం వెళ్ళింది. ద బ్లడ్, ద ప్రామిస్. నీవు ఈ భూమి మీద ఏ వాగ్దానాలు నెరవేరకుండా పరలోకం వెళ్ళావు అనుకోండి, నువ్వు ఒక్కడివే వెళ్తావు, నీ భార్య కూడా వెళ్తావు లేదో నాకు డౌట్. లేక భార్య ఒకతే వెళ్తుంది, భర్త కూడా వెళ్తాడో లేదో డౌట్. ఒకవేళ నీవు పరలోకం అనే వాగ్దానాన్ని కేవలం పట్టుకుంటే, అదే ఆ యాత్రలో ఈ 70-80 సంవత్సరాల్లో బైబిల్లో కేవలం నీతి, పరిశుద్ధత చాలా వాగ్దానాలు ఉన్నాయి. 1,00,000 ఉండొచ్చు. వీటిల్లో ఒక 100 నెరవేరిన నీవు ఒక్కొక్కరు 10,000 మందిని తీసుకెళ్ళవచ్చు పరలోకానికి. నువ్వు తీసుకెళ్ళమంటే ఎవరిని రమ్మనాల్సిన పని లేదు, వెంటబడి వస్తారు నీ అంట. పీపుల్ ఆర్ లైక్ దాట్. దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ టు ఫాలో. లెట్స్ గో టు వర్స్ ప్రకటన 1:5. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. చూసారా, ఆయన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించాడంటే. ఎందుకని? అందుకే నువ్వు పడిపోయినా సరే నిన్నేమంటుంది బైబిల్? నీతిమంతుడు. వేరే వాడు నిన్ను ఏదైనా మాట్లాడతాడేమో కానీ బైబిల్ ఈజ్ సీయింగ్ యు యాజ్ ఎ రైచస్ మ్యాన్ బికాజ్ యు యాక్సెప్టెడ్ ద బ్లడ్. ద బ్లడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆ రక్తము ఎంత శక్తివంతమైందో తెలియక మనం అతన్ని ఇంకా పాపంలో పడిపోయిన వాళ్ళు పాపి అంటాం. కానీ బైబిల్లో ఆ రక్తం ఎంతో శక్తివంతమైందో తెలుసు కాబట్టి నేను ఇంకా నీతిమంతుడిగానే చూస్తుంది. ఆ రక్తము శక్తి చూసిన వాళ్ళు ఇతరులు పడిపోయిన వాళ్ళు నీతిమంతులుగా చూడగలుగుతారు. ఓన్లీ దోస్ హూ నో ద పవర్ ఆఫ్ ద బ్లడ్. అదర్ పీపుల్ విల్ కీప్ బ్లేమింగ్. కొంతమంది బ్లడ్ లేదు, ఏమీ లేదు, అసూయ, నిందిస్తా దూషిస్తూ ఉంటారు. వీళ్ళు వేరే బ్యాచ్. వాళ్ళు కూడా కంటిన్యూ అవుతే వాళ్ళ మనసాక్షిని దేవుడు మారుస్తాడా మార్చడా? ఎస్, హీ విల్ చేంజ్ దర్ బ్లడ్. హీ విల్ చేంజ్ దేర్ కాన్షియస్, ఫ్రీడ్ us ఫ్రమ్ సెన్స్. ఎందుకు? క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్. వాగ్దానాలు నెరవేరడానికి. అందరూ అనండి వాగ్దానాలు అనండి. ఎవ్రీడే చూసుకోవాలి ఎన్ని వాగ్దానాలు నెరవేరాయి, ఇంకా ఎన్ని నెరవేరాల్సి ఉంది. దిస్ షుడ్ బీ ద లైఫ్. ఒక తల్లి కూడా చూడాలి, అమ్మో మా అబ్బాయిలు ఇన్ని నెరవేరే, ఇంక ఈ నెరవేరాల, మా ఆయనలో ఇన్ని నెరవేరే, ఇంక నెరవేరాల. దిస్ షుడ్ బీ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ బిలీవర్స్ ఫ్యామిలీ. ఒక లిస్ట్ ఉండాలి, ఇన్ని వాగ్దానాలు నెరవేరాయి, ఇంకా ఇన్ని నెరవేరలేదు, అమ్మో 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 ఇదే అయ్యి ఉండాలి. ఇంకా దాని విషయమై విశ్వాసం పెంచుకొని గట్టిగా పట్టుకుండాలి అంతే. అవి దేంతో ముద్రించబడ్డాయంట? ద బ్లడ్. కొత్త నిబంధనలు బై ద బ్లడ్. 1 యోహాను 1:7. 1 John chapter 1 verse 7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. అంటే ఏంటి? నేను యేసుతో నడవాలా, ఈ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరాలా అని నువ్వు యాత్రలో వెళ్ళిపోతూ ఉంటే, నువ్వు అక్కడక్కడ నువ్వు కొన్ని బలహీనుడివై, ప్రార్థన సరిగ్గా చేయక, కొన్ని విశ్వాసము సరిగ్గా తీసుకోక ఎప్పుడైతే పడిపోతావో అప్పుడంట ఆ పడిపోయిన చోటల్లా నిన్ను ప్రతి పాపములను పవిత్రునిగా చేసి వాగ్దానానికి అర్హుడుగా చేస్తుందంట నిన్ను. ఓన్లీ ఫర్ దోస్ హూ వాక్. అందుకే అంటారు కంటిన్యూటీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్, నాట్ యువర్ ఫాలింగ్. నువ్వు ఎప్పుడు పడిపోయావు, ఎంత పెద్ద పొరపాటు చేసావనేది కాదు. నీవు నీ జీవితాంతము గురి వద్దకే వెళ్తావా, ప్రతి పాపాన్ని కడిగేస్తాడంట. ఇఫ్ యు ఆర్ స్టడ్ ఫాస్ట్ పర్సన్, రక్తం వారి హృదయాన్ని లోతుగా కడిగేస్తుంది. ఐ నో ద బ్లడ్. ఇఫ్ యు నో ద పవర్ ఆఫ్ ద బ్లడ్. ఎందుకు? ఈ యాత్రలో వాగ్దానాలు నెరవేరాలి నీ జీవితంలో. 10 ఏళ్ల వయసులో కొన్ని వాగ్దానాలు నెరవేరాలి, 20 ఏళ్ళకి కొన్ని వాగ్దానాలు, 25కి కొన్ని. అందుకే దేవుడు అంటాడు ఎవ్రీ డే హీ లోడెత్ యు విత్ బెనిఫిట్స్. అంటే కొంతమంది దగ్గర కొన్ని వేల ప్రామిసులు ఉంటాయి, ప్రతిరోజు ఒకటి నెరవేరుతూ ఉంటుంది అంట. అలాంటి వాళ్ళు దేశాలను తీసుకెళ్తారు పరలోకానికి. ఈ భూమి మీద వాగ్దానాలు నెరవేరుతున్నాయి అనుకోండి. దేవుడు ఎందుకు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు? ఎందుకు ఇస్తున్నాడు నేను వాగ్దానాలన్నీ? ఎందుకు ఇచ్చాడు ఇన్ని వాగ్దానాలు? ఎందుకంటే నీతో పాటు భూలోకం అంతా వెళ్ళాలని. ఐ వాంట్ ద హోల్ హెవెన్, ద ఎర్త్ టు ఫాలో యూ అబ్రహాం. దట్స్ వై ఫుల్ఫిల్ ది. పిల్లల్ని ఇస్తా, ఐశ్వర్యాన్ని ఇస్తా, ఆరోగ్యాన్ని ఇస్తా, నీ హృదయాన్ని మనసాక్షిని బాగు చేస్తా, నీ భయాలను తీసివేస్తా. ఐ ప్యూరిఫై యూ, క్లీన్ యూ. ఇట్ డజంట్ మీన్ దట్ సిన్ ఇస్ గ్రాంటెడ్. నువ్వు పాపం చేస్తే ఓకే అనట్లే దేవుడు. దాని పరిహారం కూడా చూస్తావు. ఓహో
ఇన్ని ఆశీర్వాదాలు వచ్చాయి, ఇన్ని కష్టాలు రావడానికి కారణం ఈ తప్పులు అనమాట. నెక్స్ట్ టైం లిస్టులో ఈ తప్పులు నేను చేయకూడదు. ఐ కెనాట్ డూ దిస్ మిస్టేక్స్. యు సీ, బాగుందని కాదు, ఇది నీ జీవితంలో నెరవేరితేనే నీకు ఆశీర్వాదం, నాకు ఆశీర్వాదం, ప్రపంచానికి ఆశీర్వాదం. ఇఫ్ ఇట్ హస్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ ఇన్ ద ప్రామిస్. ఎంతమందిని ఇది వాగ్దానాలకు అర్హుడిగా ప్రకటిస్తుంది? యు సీ దట్. యూ నీడ్ ఆశతో అడగాలంట, ప్రభువా నిశ్చితమైతే ఈ నాయన, లేదు ఇస్తావా కూర్చోవాలి. యూ నీడ్ టు నో. యా, నన్ను కడుగు, నన్ను లోపం ఉంటే శుభ్రం చేయి, మేక్ మీ, ప్యూరిఫై మీ, క్లీన్ మీ, బట్ గివ్ మీ. యూనో, ప్రాఫెసీ ఎందుకు? నీకేమిస్తుందో తెలుసా? ప్రాఫెసీ అంటే నీ జీవితానికి దేవుని చిత్తం ఏంటో ఈ రోజుకి, రేపుడికి, ఈ నెలకి, ఈ రోజుకి కావాల్సిన వాగ్దానం కూడా ఇస్తుందంట. గాడ్ గివ్స్ యూ డైలీ ప్రామిస్, అవర్లీ ప్రామిస్. He has a second promise if you want. He has a promise for a decade for your life also. నీ జీవితకాలానికి ఒక వాగ్దానం ఉంది, దశాబ్దానికి ఒక వాగ్దానం ఇస్తాడు దేవుడు. ప్రతి గంటకు కూడా నీకు ఇది ఈ గంటలో ఏం కావాలా గాడ్ క్యాన్ గివ్ యూ. ఇట్స్ అప్ టు యూ. ప్రామిస్. ఒక మనిషి విజయం పొందాలంటే యూ షుడ్ హ్యావ్ ప్రామిస్ అండ్ హోల్డ్ ఆన్ టు దోస్ ప్రామిసెస్. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నీ మరణము ద్వారా సిలువలో నీవు కార్చిన రక్తము అయ్యా ఈరోజు గుడ్ ఫ్రైడే. దెబ్బల చేత, ముళ్ళ కిరీటము చేత అయ్యా, నానా విధములైనటువంటి ఆ యొక్క పరికరాల చేత నిన్ను కొట్టి, హింసించి, పొడిచి రక్తము కార్చారు. వారు నిన్ను చంపేస్తామనుకున్నారు, కానీ అయ్యా ఆ మందసం మీద, ఆ యొక్క బలిపీఠం, మందసం దగ్గర బలిపీఠం మీద అనేకమైనటువంటి జంతువులను బలిచి రక్తము కార్చారు. కానీ నీవు నీ స్వరక్తాన్ని మా కొరకు చిందించి ఆ రక్తము ద్వారా, మరణము ద్వారా వచ్చినటువంటి ఆ రక్తమును మా వాగ్దానములకు ముద్రించావయ్యా. మా పాపములను క్షమించి నువ్వు పరిశుద్ధుడు, వెళ్ళు, వాటిని స్వతంత్రించుకో, మహిమను తీసుకురా. క్రైస్ట్ ఇన్ యు ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఈ రోజు నుంచి వేగముగా నీ బిడ్డల పట్ల వాగ్దానాలు నెరవేర్చండి. లెట్ ద ప్రామిసెస్ కమ్ టు పాస్ ఇన్ దేర్ లైఫ్ స్పీడ్లీ. త్వరగా స్వస్థపరచండి, త్వరగా పరిశుద్ధపరచండి, త్వరగా వివాహాలు జరిగించండి, త్వరగా గృహాలు దయచేయండి. లార్డ్, మేక్ ద ప్రేయర్ పీపుల్ స్పిరిచువల్ పవర్ఫుల్ పీపుల్ ఫ్రమ్ టుడే. లెట్ దర్ మ్యారేజెస్ హ్యాపెన్ క్విక్లీ. వారి రిపోర్ట్లను త్వరగా నార్మల్ తీసుకొని రండి. బ్రింగ్ దర్ రిపోర్ట్స్ నార్మల్ క్విక్లీ. ఓ లార్డ్, గివ్ దర్ ప్రామిసెస్ క్విక్లీ, హీల్ దెమ్ క్విక్లీ, గివ్ దెమ్ చిల్డ్రన్ క్విక్లీ, బ్లెస్ దెమ్, గివ్ దెమ్ హోప్. ఆ డిప్రెషన్ నుంచి, ఆ పాప వ్యసనాల నుంచి త్వరగా బయటకు వచ్చేటువంటి విడుదల దయచేయండి. చెడు నుంచి త్వరగా బయటికి సంకెళ్ళు తెంచుకొని వచ్చేటువంటి కృప దయచేయండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.